మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంకటాపూర్ గ్రామంలో 11 ఎకరాల భూమిని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మిగతా 4 ఎకరాల భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కబ్జా చేశారని కుంట్లూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద పల్లా అనుచరులు ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం పరిధిలో ఏదైతే వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. వెంకటాపూర్ గ్రామ నంబర్ సర్వే నంబర్ 796లో 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సో మిగతా 4 ఎకరాల్లో తమ భూమిని రాజేశ్వర్ రెడ్డి తమ అంశాలతో కలిసి ఆక్రమించారంటూ కూడా కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. సో ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. సో ఒకరిపై మరొకరు దాడికి దిగే ప్రయత్నం చేశారు. సో తీవ్ర తోపులాట కూడా అక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమినటువంటి పరిస్థితి, కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఆక్రమణల మీద చెరువులను కబ్జా చేసి ఆక్రమణకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే అక్కడ స్థానిక ఇరిగేషన్ అధికారులు పరమేష్ కూడా ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు కూడా పోచారం పిఎస్ లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద హైడ్రాకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సో హైడ్రా కూడా త్వరలోనే ఈ ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి చెరువుల ఆక్రమణలో ఏవైతే వెలిసాయో ఆ విద్యా సంస్థలు కానివ్వండి, కాలేజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో సో ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగడంతో ఒక్కసారిగా ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఆ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు సర్వే నెంబర్ 796లో 11 ఎకరాల 20 గుంటల్లో దాదాపు 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. సో మిగతా 4 ఎకరాల తమ భూమిలో కూడా అంచనలతో కలిసి ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు కానివ్వండి, ఆ కాలేజీ యాజమాన్యానికి, దాంతో పాటు వెళ్ళినటువంటి బాధితులు ఎవరైనా వారికి మధ్య తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఆందోళన నేపథ్యంలో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోచారం ఐటీ కేడర్ పిఎస్ తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ నుమాన్. మీడియా ఉంది ఇక్కడే, మీడియా ముందే మాట్లాడు. లేని రామర్స్ పెట్టి కోట్ల కేసు నడుస్తున్నాయి. మీడియా ఉంది ఇక్కడే. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంకటాపూర్ గ్రామంలో 11 ఎకరాల భూమిని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మిగతా 4 ఎకరాల భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కబ్జా చేశారని కుంట్లూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
దీంతో నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద పల్లా అనుచరులు ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. Hey!